హైదరాబాద్ లో మొత్తం 15 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 35 లక్షల మంది ఓటర్లుండగా స్పెషల్ డ్రైవ్ లో కొత్తగా 65,000 మంది ఓటర్లు నమోదయ్యారు. నగరంలో మొత్తం 3,100 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. సిటీలో కమర్షియల్ గా హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు ఏర్పాటు చేస్తే వాటిని అభ్యర్థి ఖర్చులో జమ చేయనున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ రాహుల్ బొజ్జ తెలిపారు. నిఘా కోసం లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నామన్నారు. 7 నిఘా టీంలు ఎన్నికల సరళిని పరిశీలిస్తాయన్నారు. ఎలక్షన్ కి సంబంధించి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఇతర ఎన్నికల సిబ్బంది, అట్లాగే సామగ్రి అంటే మన ఓటర్స్ లిస్ట్, పోలింగ్ స్టేషన్స్, ఇవన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం మొదలైంది, ప్రక్రియ మొదలైంది. మార్చి 31 వరకు ఓటర్ నమోదు చేసుకున్న వారందరికీ ఈసారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఉంటుందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్. బోగస్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్కో ఏరియాలో 1400కు పైగా ఓటర్లుంటే మరో పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 31 వరకు చేయగలితే వాళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ వస్తుంది. తర్వాత చేసిన తర్వాత ఈ ఎలక్షన్ కి బహుశా ఇబ్బంది ఉండొచ్చు. అందుకే 31 మార్చ్ వరకు అందరూ ఎవరు somehow మిస్డ్ అయ్యారు, లేకపోతే పేరు ఎట్లా లేదు, దే కెన్ గో ఫర్ దిస్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఓటర్స్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ప్రత్యేకంగా ఒకటి అన్ఆథరైజ్ ఫ్లెక్సీస్ ఆల్రెడీ, సో దాట్ విల్ నాట్ బి టాలరేటెడ్, విల్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్. మీ తరఫున కూడా we want to request all the people. పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. పోలింగ్ స్టేషన్ల వివరాలు తెలుసుకోవాలనుకునేవారు 3091 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చని సూచించింది.